ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సిద్ధాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాగా ఫాలో అవుతున్నారట. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు తన పర్సనల్ పనులు చకచకా చేయించుకుంటున్నారట. ఢిల్లీలో తనదైన మార్క్ తో చక్రం తిప్పుతున్నారట. గతంలో ఆయన మీద ఉన్న కేసుల్లో నుంచి ఒక్కొక్కటిగా తన పేరు లేకుండా చేసుకుంటున్నారట. దీనిలో భాగంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు ఈ కేసులో తన పేరు లేకుండా చేయించుకున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రావడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు ఢిల్లీలో పెత్తనం చెలాయిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఓటుకు నోటు కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వాదన వినిపిస్తోంది. ఈ కేసులో భాగంగా అప్పటి ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో ఫోన్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. కానీ ఇప్పటి వరకు ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో చేరలేదు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి ఓ బ్యాగ్ లో 50 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లి ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో బేరం చేస్తుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. పక్కా స్కెచ్ వేసి పట్టుకున్నారు. వీడియోలతో సహా దొరికిపోయాడు. అయితే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినా ఇప్పటి వరకు ఈ కేసులో మాత్రం పురోగతి లేదు. ఏళ్లు గడుస్తున్నా కేసు తీర్పు మాత్రం రావడం లేదు. అయితే చంద్రబాబు నాయుడికి ఈ కేసులో ఊరట రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు నుంచి రేవంత్ రెడ్డి కూడా బయటపడతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంత స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ చంద్రబాబు విషయంలో సరైన తీర్పు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఓటుకు నోటు కేసు నడుస్తోంది. త్వరలోనే తీర్పు రానుంది. ఈ కేసు నుంచి రేవంత్ రెడ్డిని సైడ్ చేయడానికి కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. రేవంత్ రెడ్డి ఒకవేళ దోషిగా తేలితే మళ్లీ తన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందనే భయంతో చంద్రబాబు సహకరిస్తున్నారట. అందుకే అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు సైతం హస్తిన చుట్టూ తిరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరూ 2 రాష్ట్రాల్లో అధికారంలోనే ఉన్నారు. దీంతో ఈ కేసు నుంచి తప్పించుకోవడం ఈజీ అనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.